నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఈరోజు ఇక్కడ ఎంజీ హోమ్లో ప్రెస్ మీట్ పెట్టడం అటువంటి ముఖ్య ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డికి మేము మందకృష్ణ ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ స్టార్ట్ చేసినాడో అప్పటి నుంచి కూడా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగులు చేసి అనేక ఉద్యమాలు చేశాం. ఈ ఉద్యమాల్లో అసూలు బాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ, అదేవిధంగా ఈరోజు కొంతమంది మందకృష్ణతో పాటు ఇంకా కొంతమంది మేము ఎంఆర్పిఎస్ నాయకులు ఎన్నో మాకు సంఘాలు ఉన్నాయని చెప్పనని డప్పులు కొట్టుకుంటూ తిరుగుతాండారు. మేము సీనియర్ నాయకుడిని కుంటిమెద్ది ఓబులేసు, నా పేరు రామగిరి మండలము, అనంతపురం జిల్లా, ఉమ్మడి జిల్లా, సత్యసాయి జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అయితే ఈరోజు మేము ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సముచిత స్థానం కల్పించి మాదిగలకు హోంశాఖ మంత్రిగా ఇచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడికే దక్కుతుందని చెప్పనని ఈరోజు ఆయన మరి ఒకసారి ముఖ్యమంత్రిని చేస్తే పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని చెప్పననేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మేము ఎంఆర్పిఎస్ మద్దతు తెలుపుతున్నాం. వారికి ఓట్లేసి అదే అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల్లో కూడా స్టేట్లో కూడా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాడు, ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా ఎంఆర్పిఎస్ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని కులాలకు చెందినటువంటి వారు ఆ ఎమ్మెల్యేలకు ఓటేసి అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రి చేసే విధంగా ముందుకు పోదామని చెప్పి నేను మా జాతి అనగారిన కులాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాప్తాడ్ నియోజకవర్గానికి వస్తే తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వారి సోదరులు చందూరెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబానికి ఎంతో ప్రజలు ఇక్కడ ఉన్నబడినటువంటి నరకముతో అనుభవించినటువంటి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ప్రజలు ఈరోజు 5 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు పరిటాల సునీతమ్మ వాళ్ళ కుటుంబము ఎమ్మెల్యేలుగాను మినిస్టర్లుగా చేసినారు. ఎవరికి ఎక్కడైనా కానీ ఒక పేదోనికి అభివృద్ధి జరిగిందా? లక్షల కోట్ల రూపాయలు సంచులతో వాళ్ళు సంపాదించినారే తప్ప అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రక్తంతో కోట్లు గడించినారు. కానీ ఆ ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రం వాళ్ళ కుటుంబాలకు మాత్రం ఏ రోజు కూడా 1 లక్ష రూపాయలు సహాయం చేయని పాపాన పోలేదు. ఈరోజు ప్రకాష్ రెడ్డి గారి కుటుంబం, తోపుదొర్తి వాళ్ళ కుటుంబం, ఒక మనిషి ఎవరైనా ఒక కార్యకర్త చనిపోతే మా ఊర్లో రామగిరి మండలం కుంటిమెద్దిలో ఒక పిల్లోడు డీలరు చనిపోతే అక్కడొచ్చి ఎస్సీ పిల్లోనికి పూలారం వేసి కాళ్ళకు మొక్కి 2 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి అదే ఆధారపడద్దమ్మా, నీ భర్త లేడని చెప్పని మేము ఆదుకుంటామని చెప్పిన ఆ రకంగా దాదాపుగా నియోజకవర్గంలో ఒక 300-400 మందికి వాళ్ళు 2 లక్షల నుంచి 2 లక్షల వరకు సహాయం చేసినారు. కానీ సంక్షేమ పథకాలు కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళ సొంత డబ్బులతో పేరూరు డ్యాముకు నీళ్లు తెచ్చారు. ఈరోజు బంగారు గనులు కూడా తెలిపించేకి టెండర్లు కూడా పిలిచారు. గాలిబర్లు, సోలార్ ప్లాంట్లు, అనేకమైనటువంటి నిరుపేదలకు ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా ప్రకాష్ రెడ్డి పన్నుతుంటే వారిపైన బురద చల్లే విధంగా మేము కోట్లుండాయి, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మాదిగలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనుకుంటూ వస్తుంది సునీతమ్మ వాళ్ళ కుటుంబము. కానీ వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళే సంచులతో సైకిల్ లేనటువంటి మోటార్ బైక్ లేని వాళ్ళు ఈ పొద్దు ఏసీ కార్లు అనంతపురంలోను, బెంగళూరులోను, హైదరాబాద్లోను, విజయవాడలోను బిల్డింగులు ఎట్లొచ్చింది మీకు? ఈ పేదల రక్తమే. కాబట్టి నువ్వు సునీతమ్మ పేదోళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు నువ్వు ఓటు అడిగే హక్కు కోల్పోయినావు. నువ్వు ఎవరికి సాయం చేయలేదు. మీ కార్యకర్తలు కూడా మీకు సరిపోయిన కాకుంటే కాదు, మీ కార్యకర్తలు ఆర్ఓసి ముసుగులో ఎంతోమంది ప్రాణాలు బలిగొన్నారు. ఇక్కడ ఒక విప్లవ పార్టీతో మీరు బయటకు వచ్చి ఈరోజు మా కుంటిమెద్ది సంజీవరాయుడు మిషన్లో భీము తీసిపోయినటువంటి కుటుంబం మీద వెనక్కి ఇప్పుడు మీకు తెలుసులేదో సునీతమ్మ ఇప్పుడు ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి కనపడినదేమో అట్లాంటి వాళ్ళు ఈరోజు కోర్టుకు పడిగెత్తినారు. మేము శార్జీకి లేకనే ఉన్నాం.
ఈరోజు అనంతపురం వచ్చే ఛార్జీకి లేదు మాకే. నేను ఆమె పెళ్లి చేసిన నా పొద్దు నేను ఆ పెళ్లికి పోయినా వెళ్ళాలంటే విప్లవ పార్టీ పేదోళ్ళకి భూములు ఇస్తారు మంచి చేస్తుందంటే పెళ్లిలో భూవ పెట్టలేని స్థితిలో ఉన్న సునీతమ్మ తండ్రి ఆ రోజు సూపంకట్ట దగ్గర పూలదాండ వేసుకొని విప్లవ పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా బిస్కెట్లు పాలతో వెనక్కి వచ్చినాము. ఆ పోటీల్లో నేనుంటా సునీతమ్మ, చూసుకోవచ్చు నువ్వు. కానీ ఈరోజు పేదోళ్ళకు నువ్వు మంచి చెయ్యి. నసనకోట్లో ఎట్టి ముత్యాలప్ప మీకెంతో సేవ చేసినాడు. ఆ కుటుంబానికి ఏమైనా ఒక్క రూపాయి చేసినారా? కేసులు పెట్టి జైలుకు పంపించినారు. ఎట్టి ముత్యాలప్ప పరిటాల శ్రీరాములకి కుడిభుజం. అట్లాంటి వాళ్ళ కొడుకుల్ని హెచ్ఎస్ ముత్యాలని అనవసరమైనటువంటి కేసుల్లో పెట్టి సిబిఐకి పంపిస్తారు. ఇది మీరు చేసే న్యాయం. ఎవరు మీకు ఎదురు తిరిగితే వాళ్ళపైన కేసులు కట్టించి అన్న మీద తమ్ముని మీద అన్నని ఎగదోలి మాదిగోళ్ళే ఒకరికొకరు కొట్టుకొని సచ్చే పరిస్థితి చేస్తున్నారు. మేము మాదిగోళ్ళ జోలికి పోం. ఏమొచ్చినా కానీ ఇక్కడ ఉండబడినటువంటి నా సోదరులందరూ నీ మీదే మేము డిపెండ్ అవుతాం, నిన్నే టార్గెట్ చేస్తాం. జాగ్రత్త, వెనకలేదు విప్లవ పార్టీ ఉండి మీరు ముందుకు పోయినారు, బతికినారు, గెలిచినారు. ఇప్పుడు అట్లాంటివన్నీ తీసేసుకొని భయభక్తులతో ఎస్సీ ఎస్టీ జోలికి కానీ బీసీల జోలికి కానీ వస్తే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొడతారు. చంద్రబాబు నాయుడు ఓడగొడతారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. ఈ నియోజకవర్గంలో ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు. మొన్న మెజారిటీ కంటే ఈసారి ఎక్కువ మెజారిటీ గెలుస్తాడు. ఖచ్చితంగా నువ్వు కలలు కనద్దు. ఊరికే బూతులు చూపించుకుంటూ ఏ ఒక్క కార్యకర్తగానే నువ్వు న్యాయం చేసినావని చెప్పని నసనకోట్లో 9 గ్రామాల్లో ప్రజా కోర్టు పెట్టు. ప్రజా కోర్టులో జే ముత్యాలు కానీ, కే ముత్యాలు కానీ, హెచ్ఎస్ ముత్యాలు కానీ, మిగతా వాళ్ళందరూ నేను కానీ, ఎట్టి ముత్యాల పోటుకు నారాయణ కానీ ముందుకొస్తాం, నిలబడదాం. ఎక్కడైనా నువ్వు అభివృద్ధి చేసి న్యాయం చేసినానంటే నీ కాళ్ళకు మొక్కుతామమ్మా. ఈరోజు మంచి చేసే తోపుతొత్తి కుటుంబాన్ని ఖచ్చితంగా మీరు నానా మాటలు అంటున్నారు. ఏమి చేశారని యానాడన్నా నువ్వు ఒక రైతుకు బోర్ వేయించిన దానివా? ఈరోజు 300-400 బోర్లు ఉచిత బోర్లు వేయించినాడు, గవర్నమెంట్ బోర్లు కాక. ప్రతి ఒక్క కుటుంబానికి జనం వచ్చింది హాస్పిటల్లో ఉండాలంటే 1 లక్ష కానీ 2 లక్షలు కానీ కట్టే మగతనం ఉన్న పార్టీలో ఉన్న తోపుదొత్తి కుటుంబానికి చెల్లు. కానీ నీ పరిటాలలో రవి ఏమైనా చేసినేమో కానీ ఉంటే మీరు ఉన్నింది దోచుకుంటారు. ఆ టైప్ నీది. ఆయన ఒక చేత్తో చేస్తే నువ్వు 2 చేతులు దోచుకొని ప్రజలకి ఏమి ఇచ్చిండే రోజులు లేవు. కాబట్టి దయచేసి అమ్మా మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని అబ్బుడాగట్ట వాడుకొని మాకు భేదాలు పెట్టి సమస్యలు తెచ్చే మాత్రము నీవే టార్గెట్. నీ పిల్లలు నీ కుటుంబమే టార్గెట్ అవుతుంది. సైకిల్ లేనోళ్ళు పొద్దు మీరు మీ అంటుండే నాయకులు ఎల్ఆర్ఐ చౌదరి కావచ్చు, రామ్మూర్తి నాయుడు కావచ్చు, ఇంకో వైపు కావచ్చు. యాయపకి ఎందుండమ్మా ఈ పొద్దు ఏసీ కార్లు, బిల్డింగులు హైదరాబాద్లోను, అనంతపురంలోను, బెంగళూరులోను ఎవరు 9 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రక్తంతో బతికినటువంటి మీరు వాళ్ళకి ఎవరికి ఆ కులాలు నష్టమైతే వాళ్ళకి ఏదైనా బాధ వస్తే వాళ్ళ కుటుంబాల్లో ఎంతోమంది నాశనం అయిపోయినటువంటి విషయం వాళ్ళకి సహాయం చేసే నిశ్చయము ధర్మము ఆ న్యాయము అది మీకు లేనే లేదు. కాబట్టి ఇప్పుడు పల్లెల్లోకి వచ్చి పాపం బంగారకట్టు ఓట్లు అడుగుతున్నావు. ప్రకాష్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసే విధంగా స్టేట్లో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకందరికీ 2 చేతులు జోడించి చెబుతున్నా వాళ్ళను ఓడగొట్టి ఇంటికి పంపిస్తే సంక్షేమ ఫలాలు ఇట్టే పొంది అందరూ ప్రశాంతంగా ఉంటాము. ఈరోజు ఫ్యాక్షన్ నీ తరంలో అనంతపురం వస్తే ఇంటికి పోయేదాకా పెన్లాములకు గ్యారెంటీ లేదు వస్తాను నా మొగుడని. ఈరోజు మీరు బజార్లో రోడ్లో పనుకుంటే కూడా మిమ్మల్ని మాట్లాడించేవాళ్ళు లేరు. అది గుర్తుపెట్టుకో. ఇట్లాంటి పరిపాలన కావాలి కానీ రాజకీయంగా ఫ్యాక్స్ను తెచ్చే విధంగా చేయొద్దమ్మా అని చెప్పని సునీతమ్మకు తెలియజేసుకుంటూ ఆ ప్రకాష్ రెడ్డి వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.